ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. వనపర్తి జిల్లా మున్సిపల్ కేంద్రంలోని 24వ వార్డు బండాన్ నగర్లో ఈ సేవ దగ్గర ట్రాన్స్ఫారం చుట్టూ మొత్తం పిచ్చి మొక్కలు ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీఆర్ఎస్ యువజన నాయకులు వజ్రాల రమేష్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగడమే కాకుండా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పాములు, విష పురుగులు చొరబడే ప్రమాదం ఉంది. దీనితో పాటు విద్యుత్ షాక్లు తగిలే అవకాశం కూడా ఉందని, ఈ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు మరియు టీఆర్ఎస్ యువజన నాయకులు వజ్రాల రమేష్ కోరుతున్నారు. ఈరోజు అందరు నమస్కారం. నా పేరు వజ్రాల రమేష్. 24వ వార్డు ప్రజల సేవ మంచిని ఎప్పుడైనా తపన పడుతుంటా, ప్రజల కోసం ఎప్పుడైనా తపన పడుతుంటా. ఎన్నిసార్లు కరెంటు సంబంధించిన ఏఈసార్ గారికి చెప్పినా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఇచ్చారు, కానీ పక్కన ఉన్న వాళ్ళ లైన్మెన్స్ సరిగ్గా రెస్పాన్స్ లేదు. మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం పిచ్చి మొక్కలు, చెట్లు, చెగారం, కరెంట్ సంబంధించిన రోడ్డు కంచుకే ఉన్నాయి. ఇది ఎవరు పట్టించుకునే నాదురు లేడు. ఇమ్మీడియట్లా ఇది ఏఈ గారు యాక్షన్ తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇమ్మీడియట్లా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి ఇది మొత్తం క్లీన్ చేసి మొత్తం చేయాల్సింది కోరుతున్నాం. దాదాపు చూసుకుంటే మనం ఉండపడుతుంది మన బండానార్ ఏరియా 24వ వార్డులో దాదాపు ఒక 7-8 తోల ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కంచె అనేది ఇక్కడ ఏర్పాటు లేదు. రోడ్డు కంచెనే ఉంది. రోడ్డుకు ఇటువైపున అటువైపున మొత్తం కంచె ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి నిమ్మడే దీనికి ఏదైనా ఉపయోగం ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంది కాబట్టి అందరికీ భయోద్దోళన ఉంది కాబట్టి కరెంటు ఎట్టి పట్ల ఈ ఫిన్సింగ్ అనేది ఏర్పాట్లు చేయాలి. మేము దర్శనమే. నా పేరు వజ్రాల రమేష్, 24వ వార్డు ప్రజల సేవ అని కోరుతున్నాను.